నీ పరిస్థితి నాకు అర్థమైంది తమ్ముడు. నీకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు. నీ కూలీ నేనెందుకు ఉంచుకోవాలా? నీకు 800 ఇస్తా, 800కే పని చేయి. కానీ ఈ వారంలో నీకు 4 రోజులు పని దొరకలేదు, ఎందుకని ఒక్కసారి ఆలోచించావా? ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు అడ్డ దగ్గర డిమాండ్ చేస్తారు కాబట్టి. న్యాయంగా అందరికి ఇచ్చేలాగే మీకు 800 ఇస్తాం రండ్రా పనికి కూలికి అంటే మీరు రారే. నాకు 900 కావాలి, 1100 కావాలి అని డిమాండ్ చేస్తారు. ఇంకేడ దొరుకుతుందిరా పని? డిమాండ్ చేయండి, నేను కాదనట్లేదు. నీకు 700 ఇస్తున్నారు, 600 ఇస్తున్నారు, 800 ఇవ్వట్లేదు అంటే నాకు 800 కావాలి మేస్త్రి అని డిమాండ్ చేయండి, అందులో తప్పు లేదు. అది వదిలేసి 1000 కావాలి, 1100 కావాలి ఇలా అడిగినందుకే మీకు పని దొరకట్లేదురా. ఇప్పటికైనా అర్థం చేసుకొని మీకు కావాల్సిన పేమెంట్ తీసుకొని బాగా పని చేసుకొని బతకండ్రా. నేను నిన్ను తిట్టానని బాధపడకు తమ్ముడు, నీ మంచి కొరకే చెప్పాను. నువ్వు ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదంటున్నావు, నీకు పని ఇస్తా, 800 కూలి కూడా ఇస్తా. థ్యాంక్ యూ మేస్త్రి. కింద డస్ట్ రాళ్ళు ఉన్నాయి కదా, అవి 2వ ఫ్లోర్కి తెచ్చాయి. ఓకే మేస్త్రి. సరే వెళ్ళు. అన్నా, ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఇంకా చాలా బాగుంది. ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి పార్ట్ 1 కూడా చూసేయండి. అలాగే ఫాలో చేయడం మర్చిపోకన్నా.